హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ మేడ్ డిషెస్ అండ్ ఆల్ ఇన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో చికెన్ పిజ్జా చూపించబోతున్నానండి. ఈ చికెన్ పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు బయట కొనే పిజ్జాల కన్నా ఈ స్టైల్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే కొలతలతో టిప్స్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఒక పర్ఫెక్ట్ టేస్టీ పిజ్జా కావాలంటే వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని చక్కెర మొత్తం కరిగే వరకు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు 2 పిజ్జాలు చేస్తున్నానండి, అందుకే 1.5 కప్పు తీసుకున్నాను. లేదా మీరు 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఈ ఈస్ట్ వాటర్ని ఇందులో కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ వాటర్ సరిపోకపోతే కొంచెం గోరువెచ్చని వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతి ముద్దలాగా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అలా జారుగా ఉండాలండి, అప్పుడే మనకు పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 1 or 2 మినిట్స్ వరకు ఇలా చూపించే విధంగా బాగా కలుపుకోండి. చేతికి పిండి ఎక్కువగా అంటుకుపోతే కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అంత టైం లేని వాళ్ళు 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వేసుకున్నాను. చికెన్ని ముందుగానే శుభ్రం చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చికెన్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం చికెన్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు అందులో చికెన్ వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1/2 అవర్ తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 అవర్ మాత్రమే నానబెట్టాను. 1 అవర్ వరకు నానబెడితే పిండి అనేది ఇంకెక్కువగా పులుస్తుంది. నేను ఇక్కడ 2 పిజ్జాలు చేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజు 2 పిజ్జాలు అవుతాయి. కొద్దిగా మైదాపిండి చల్లుకొని చపాతీ కర్రతో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిజ్జా బేస్ చేసుకోవాలి. మీరు ఏ ప్లేట్ అయితే తీసుకుంటారో ఆ ప్లేట్ కన్నా కొంచెం చిన్నగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ మందంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిజ్జా బేస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్కి కొంచెం లావుగా ఉండేలాగా ప్రెస్ చేసుకొని మధ్యలో భాగంలో మాత్రమే ఒక ఫోర్క్ స్పూన్తో ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్ వేసుకొని లోపల భాగంలో మాత్రమే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మించి కొద్దిగా మోజరెల్లా చీజ్ వేసుకోవాలండి. మీ దగ్గర మోజరెల్లా చీజ్ లేకపోతే నార్మల్ చీజ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దాని మించి మీకు నచ్చిన వెజిటేబుల్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ క్యాప్సికము, టమాటా, కొద్దిగా ఆనియన్స్ కూడా యూజ్ చేశాను. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఈవెన్గా పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దానిపై నుంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు దాని మించి మరి కొద్దిగా చీజ్ వేసుకోవాలండి. మనం ఇక్కడ చీజ్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో వేసుకొని, ఆరిగానో ఫ్లేవర్ వల్ల పిజ్జా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకోవాలండి. మనం చేసుకున్న పిజ్జా ప్లేట్ కన్నా ఇది కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి.
అందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలండి. నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిజ్జాని సైడ్స్కి టచ్ అవ్వకుండా మధ్యలో పెట్టుకోవాలి. దానిపై నుండి ఒక మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇంకా బేక్ అవ్వాలి. మరొక 5 మినిట్స్ బేక్ చేసుకున్నాను. మొత్తం 50 మినిట్స్ తర్వాత నాకు పూర్తిగా బేక్ అయిపోయిందండి. పిజ్జా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, కింద కూడా మాడిపోకుండా ఈవెన్గా కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిజ్జాని తీసేసుకోవాలండి. అలాగే వేడివేడిగా కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే మనకు చికెన్ పిజ్జా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చికెన్ పిజ్జాని చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పిజ్జా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.